హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. ఎప్పుడు పూరి ఒకే రకంగా కాకుండా ఇలాగా క్యారెట్ పూరీని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా మా ఇంట్లో అయితే ప్రతి సండే మ్యాక్సిమం పూరియే ఉంటుంది. అలాంటప్పుడు నేను ఇలాగ వెజిటేబుల్స్ ఆకుకూరలు వేసి చేస్తాను. అవి అయితే కొద్దిగా హెల్దీ. ఆ రకంగా అయినా వాళ్ళు క్యారెట్ తింటారు. ఇంకా ఏ వెజిటేబుల్ అయినా అలాగ వేస్తేనైనా తింటారని. క్యారెట్ మనం 2 తీసుకున్నాను నేను. ప్యూరీ లాగా చేసేసి ముందు గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలిపేసుకుని ప్యూరీ వేసి కలిపేసాను. ఇంకా వాటర్ కూడా నాకు ఎక్కువేమీ పట్టలేదు అసలు. ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టి ఇలాగ పూరీలాగా ఒత్తేసుకుని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవటమే. చాలా సింపుల్గా అయిపోతుంది క్యారెట్ పూరీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ట్రై చేయకపోతే ఎలాగో పూరీ కర్రీ చేయాల్సిందే కదా. పూరీ కర్రీతో సర్వ్ చేసుకున్నాను. మా పిల్లలైతే ఆరెంజ్ పూరీ అని చక్కగా తినేస్తారు. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.